శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి, ముఖ్యంగా మనం ముందుగానే ఈ రాబోయే నూతన సంవత్సర ఫలితాలు చెప్పడానికి కారణం ఏంటంటే, ముందుగా మేజర్గా రాబోయే మార్పులు ఏమి ఉంటాయి, తగు విధంగా జాతకుడు ఆ విధంగా ప్లాన్ చేసుకోవడం కానీ, తగు విధంగా జాగ్రత్త పడటం కానీ చేసుకోవడం వల్ల ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ముందుగానే ఈ వీడియో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఏంటంటే, ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకున్నప్పుడు 4 గ్రహాలు మాత్రమే మనం పరిగణలో తీసుకుంటాం. రాహు, కేతు, శని ప్లస్ గురువు. ఇవి 4 మేజర్గా తీసుకొని ముఖ్యంగా ఈ వీడియోల వరకు లాభసాటిగా ఉపయోగపరంగా శుభ పరిణామాలు మాత్రమే తెలుసుకుందాం. సో తగు విధంగా మీరు ప్లాన్ చేసుకొని బాగుంటుందని ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. మరి గ్రహాల యొక్క స్థితి మరి ఈ 2024 ప్రారంభంలో ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలిస్తే, శని 3వ స్థానంలో, ఇంచుమించుగా సంవత్సరం అంతా కూడా 3వ స్థానంలో ఉండడం జరుగుద్ది. రాహు 4వ స్థానంలో ఉండడం జరుగుద్ది. గురు 5వ స్థానంలో ఇంచుమించుగా ఏప్రిల్ నెలాఖరు వరకు, అంటే మే మొదటి వారం వరకు అటు ఇటు ఉంటారు. మే నుంచి 6వ స్థానంలోకి మారడం జరుగుతుంది. కేతు 10వ స్థానంలో రావడం జరుగుతుంది. ఇవి ఈ గ్రహాల యొక్క స్థితి. ముఖ్యంగా ఏ విషయంలో కేర్ తీసుకోవాలనుకుంటే, కేతువు దశమ స్థాన సంచారం అది సహజంగా మరి బచక్రంలో 6వ స్థానం, కన్యా రాశిలోకి అది 6వ స్థానం, ధనుసు రాశి వారికి దశమ స్థానం. సో ఆ కారణం వల్లే మనకి అంటే ఈ ధనుసు రాశి వారు కేవలం ఉద్యోగానికి మాత్రమే ఉపయోగపడతారు తప్ప వ్యాపారానికి ఉపయోగపడరు. మళ్ళీ ఇండివిజువల్గా స్వతంత్ర వృత్తి చేసుకోవచ్చు తప్ప మామూలుగా బిజినెస్ వ్యవహారాలకు కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే, సహజ బచక్రంలో సర్వీస్ స్థానం 6వ స్థానం, అది ధనుసు రాశికి 10వ స్థానం అవడం వల్ల వీళ్ళు ప్రారంభం కంపల్సరిగా ఉద్యోగంతోనే ప్రారంభించాలి. తర్వాత స్వతంత్ర వృత్తిలోకి మారడం జరుగుతుంది. సో దాని తర్వాత ప్రస్తుతం కేతు దశమ స్థానంలోకి వచ్చారు కాబట్టి చాలా వరకు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు పర్మనెంట్గా ఉంటుంది, కానీ సాధారణంగా టెంపరీ ఉద్యోగాలు కానీ మిగతా సంస్థలో చేసే వరకు మాత్రం ఉద్యోగంలో మార్పు అనేది తప్పనిసరిగా ఈ సంవత్సరంలో రావడం జరుగుతుంది. లేదంటే కొంతమంది అప్పటిదాకా ఏదో ప్రైవేట్ సర్వీసో వేరే సర్వీసో చేస్తూ స్వతంత్ర వృత్తిలోకి మారే అవకాశం ఉంటుంది. ఇండిపెండెంట్గా కన్సల్టెంట్ లాగో అడ్వైజర్ గాను, మామూలుగా టీచర్లు అయితే ట్యూషన్ సెంటర్లో స్వతంత్రంగా పెట్టుకోవడం జరుగుతుంది. అది అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఎక్కువగా ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, న్యాయవాదులకి, ఉపాధ్యాయులకి, అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే జ్యోతిషం అన్ని రకాల ఆధ్యాత్మిక రంగాలు, ప్రవచనాలు ఆ టైం చెప్పే వాళ్ళందరికీ కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వృత్తిపరమైనటువంటి మార్పుకి సిద్ధంగా ఉండడం ఒకటే. దాని తర్వాత ఏంటంటే, రాహు 4వ స్థానంలోకి వచ్చాడు. రాహు 4వ స్థానం ఏ స్థానంలోకి వచ్చాడు? మీనరాశిలోకి వచ్చాడు. అంటే సహజ రాశి చక్రంలో మీనరాశి 12వ రాశి, మీకు 4వ రాశి. అక్కడికి పాపగ్రహం అయినటువంటి రాహుగ్రహం రావడం వల్ల మొదటిగా జరిగేది ఏంటంటే, ప్లేస్ ఆఫ్ చేంజ్ ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది. అది చాలా వరకు విదేశం కూడా అవ్వచ్చు, లేదంటే సముద్ర తీర ప్రాంతాలు కానీ నదీ తీర ప్రాంతాలు కూడా అవుతూ ఉంటాయి సాధారణంగా. అంటే గోవా కానీ, చెన్నై కానీ, విశాఖపట్నం కానీ అలాంటి ప్లేసులకు మారుతూ ఉంటారు. చాలా వరకు కెనడా కానీ విదేశంగా కూడా అవకాశం ఉంటుంది. ప్లేసు మారే అవకాశం 100% ఈ రాశి వారికి ఉంది. దానికి శని భగవానుడు కూడా సపోర్ట్ చేస్తుంటాడు. చతుర్థానికి 3లో ఉన్నాడు కాబట్టి, 1000లో ఉన్నాడు కాబట్టి ప్లేస్ ఆఫ్ చేంజ్ తప్పనిసరి. దాని తర్వాత ఏంటంటే, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీకున్నటువంటి స్థిరాస్తి పాతది ఏమన్నా ఉంటే
దాన్ని సేల్ చేసి కొత్త ఆస్తి కొనుక్కోవడం, లేదా భూముల మీద స్థిరాస్తుల మీద ఉన్నటువంటి లావాదేవీలు అంటే అన్నదమ్ములతో ప్రాబ్లం కానీ, పంపకాలు కానీ, దాయిదులతో కానీ ఎటువంటి చికాకుల్లో ఉన్నా కూడా దాన్ని ఏదో విధంగా సెటిల్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. 99% దాన్ని వదులుకొని వచ్చిన ధనంతో వేరే చోట కొత్త ప్రాపర్టీ కొనడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మీ యొక్క వ్యవహారం అంతా కూడా ఈ భూములు, స్థలాలు, రియల్ ఎస్టేటు, అలాగే ఇల్లు కట్టుకోవడాలు, ఇల్లు చూడాలు, ఇల్లు కోసం అన్వేషణ, ప్లేస్ ఆఫ్ చేంజ్ ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి సహజంగా మీనరాశి ఈ ధనుసు రాశి వారికి శుభరాశి కాబట్టి అది మంచి ఫలితమే వస్తుంది. కానీ చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేది తప్పనిసరి. ఈ రాహుకేతుల ప్రభావం వల్ల ఏంటంటే ఒకటి ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ అయినటువంటి చేంజ్, అలాగే ప్లేస్ ఆఫ్ చేంజ్, ఈ రెండు కూడా ఈ రాబోయే 2024లో ఈ ధనుసు రాశి వారికి జరగబోయే ముఖ్యమైన మార్పులు. ఇక శని భగవానుడు కూడా మీకు 3వ స్థానం అనేది పాగ్ర స్థానం. వృత్తిలో అంటే గత జరిగిపోయినటువంటి గతాన్ని అంతా కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మీరు ఒక 7.5 సంవత్సరాలు ఏళ్ళనాటి శని అనిపించారు. అది అయిపోయి కూడా సుమారుగా రేపు జనవరి 24కి ఒక సంవత్సరం పైన అవుతుంది. కాబట్టి అంటే తిరిగి మళ్ళా పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించే ప్రయత్నం జరుగుతుంటుంది అన్నమాట. గతంలో అమ్మేసిని మళ్ళీ కొనుక్కోవడం, ఏమైనా బాకీలు ఉంటే తీర్చడం, రుణాలు ఉంటే వాటి తీర్చుకునే ప్రయత్నం నెమ్మదిగా మళ్ళీ గ్రోత్ వైపు అవుతుంది. మళ్ళీ రీసైకిల్ ప్రారంభమై మళ్ళీ నెమ్మదిగా పూర్వవైభవానికి జాతకుడు వెళ్తూ ఉంటారు. మళ్ళీ కొత్త జీవితం, కొత్త లైఫ్, కొత్త ఫ్రెండ్స్, కొత్త వాతావరణం ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఆ ఇంప్రూవ్మెంట్లో ముఖ్యంగా మరి ఈ 9వ స్థానాన్ని వీక్షిస్తుంటే 3-9 యాక్సెస్ ఉంది. కాబట్టి పుణ్యక్షేత్రాలు దర్శనం, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం అంటే గురువు కూడా మీకు పంచమాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఇంచుమించుగా మే నెల లోపల దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం. అదే విద్యార్థులైతే ఉన్నత విద్యా ప్రయత్నాలు అంటే పిహెచ్డి కానీ, పీజీ కానీ అటువంటి వాటికి ప్రయత్నాలు చేసుకుంటే ఆ ప్రయత్నాలు ఫలించడం, అలాగే మంచి గురువు లభించడం వల్ల మీకు రాబోయే తరానికి, రాబోయే జీవితానికి ఒక మంచి మార్గదర్శిగా, మీకు మంచి అడ్వైజర్కి ఒక మంచి గురువు లభిస్తాడు. అలాగే మీకు జ్ఞానోదయమై చక్కగా మంచి భవిష్యత్తుకి ప్లానింగ్ చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. సో అలాగే ఏంటంటే ఇంచుమించుగా చాలామంది విద్యార్థులు ఎవరన్నా ఉంటే ఏప్రిల్ మే లోపల మీరు ఉన్నత విద్య చదవడానికి, లేదంటే రీసెర్చ్ చేయటాకో, లేదంటే పీజీ చేయటాకో, ఇంకా పై చదువులు చదవడాకో విదేశ ప్రయత్నాలు చేసుకుంటే అవి క్లియర్ అవుతాయి. ఇంచుమించుగా మీకు మే నెల తర్వాత మరి ఆ విదేశ ప్రయత్నం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ గురు భగవానుడు మేలో మరి 6వ స్థానానికి వస్తారు. అప్పుడు మీకు విదేశ చదువుకు కావాల్సినటువంటి రుణ ప్రయత్నాలు దొరుకుతాయి. 6 నుంచి 12 చూస్తారన్నమాట. 12వ భావం అంటే మనకి విదేశం, ఇతర గృహాలకు వెళ్ళడం, ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, ఇతరుల మీద ఆధారపడడం చాలా ఉంటాయి. అందులో ఒకటి విదేశ పయనం, విదేశ గమ్యం. సో దాన్ని శని భగవానుడు కూడా 10వ దృష్టితో చూస్తారు. సో అందువల్ల ఏంటంటే కంపల్సరిగా మే తర్వాత అది విద్య కొరకు విదేశ ప్రయత్నం కానీ, విదేశం వెళ్ళటం కానీ, జీవనోపాధి కొరకు విదేశం వెళ్ళటం కానీ చదువుతుంది. అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కరు కూడా విదేశం వెళ్ళే ప్రయత్నం చేసేవాడు అంటే కేవలం చదువు కోసం అయితే కాదు కదా, కేవలం జీవనోపాధికి అక్కడ ఏదో జాబ్ చేసుకుందామని చదువు పెడతారు. కాబట్టి అటువంటి వారికి ఈ సమయంలో బాగా ఉపకరించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా, ఎవరు ఎన్ని చెప్పినా కూడా అవన్నీ వినకుండా మీ మనసుకు నచ్చిన విధంగా మీ ప్రయత్నం చేసుకుంటే 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ విద్యా సంబంధించిన, ఉపాధి సంబంధించిన అవకాశాలు, విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. దానికి ఈ శని భగవానుడు సహకరిస్తాడు, గురు భగవానుడు కూడా సహకరిస్తాడు. సో యాజ్ ఇట్ ఈజ్గా మరి ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా మొదటి 4 నెలలు కూడా గురుబలం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. 1, 5, 9 భావాలు యాక్టివేట్ చేస్తుంటాడు. అంటే 1 అంటే ఇండివిజువల్గా మీ యొక్క బిహేవియర్లో మార్పు రావడం, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండడం, ప్రవర్తనలో మార్పు, చిన్న వీక్నెస్లు, బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. 5వ స్థానం అనేది సంతాన విషయంలో శుభవార్తలు,
మీ సంతానం యొక్క అభివృద్ధి, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ స్థాయిని బట్టి పిల్లల విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏంటంటే మీ యొక్క టాలెంట్కి తగినటువంటి గుర్తింపు, మీరు ఏ రంగంలో ఉన్నా అందులో మీకు మంచి గుర్తింపు, దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కూడా పొందుతూ ఉంటారు. అంటే ఒక టాప్ ర్యాంక్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే 9వ స్థానం అనేది పుణ్యక్షేత్రాలు, దూర ప్రాంతాలు కాబట్టి సో ఏదైనా మొదటి 4 నెలలు కూడా జాతకుడికి గురుబలం చాలా అనుకూలంగా ఉంటుంది, శని బలం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా మే తర్వాత 6వ స్థానంలోకి వస్తాడు. రాష్ట్రాధిపతి 6వ స్థానంలోకి వచ్చినప్పుడు కొంతవరకు వారి ఏజ్ని బట్టి అనారోగ్య సమస్యలు లాంటివి కొంతవరకు ఇండికేట్ చేస్తుంటాయి. అది పెద్ద చెప్పుకోదగ్గది కాదు కానీ కామన్గా జరిగే విషయం. సో అయితే ఏంటంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో కొంత పెద్దవారి సహకారంతో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు. అంటే 2, 6, 10 యాక్టివేట్ అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కానీ, సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా దాని తర్వాత జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద ఈ రాశి వారికి మరి గ్రహాలు ఈ సంవత్సరం బాగానే అనుకూలిస్తాయి. వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా రాహుగ్రహ అనుగ్రహం కోసం అంటే మరి మీకు అమ్మవారి యొక్క ఆరాధన, కేతుగ్రహ ఆరాధన కోసం విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల మరి ఈ సంవత్సరంలో విదేశ ప్రయాణం, నూతన గృహయోగం ఈ 2 కూడా కంపల్సరిగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.